జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే ప్రథమాంశే నవమోధ్యాయః సముద్రమథనం. ఈరోజు 18వ రోజు పారాయణం చేయుచున్నాము. నిన్నటి పారాయణలో సముద్రమథనంలో వాసుకిని కవ్వముగా చేసి మందర పర్వతాన్ని శ్రీహరి తాను స్వయంగా కూర్మరూపాన్ని ధరించి దేవతలు వాసుకి తోకవైపును దైత్యులకు వాసుకి శిరము వైపును ఉంచి శ్రీ మహావిష్ణువు దేవదానవులకు కనపడకుండా మందర పర్వతముపై పైభాగమును ఆక్రమించి పక్కకు ఒరగకుండా నిలిచి ఈ మందర పర్వత మథనాన్ని నిన్నటి వరకు పారాయణ చేసుకున్నాము. ఈరోజు పారాయణలో తేజసా నాగరాజానాం తథాప్యాయితవాన్ హరిః అన్యేన తేజసా దేవాన్ ఉపబృంహితవాన్ ప్రభుః. అట్లే శ్రీహరి తన తేజస్సుతో నాగరాజైన వాసుకుని ఇంకొక తేజస్సుతో దేవతలను వృద్ధి పొందించను. మధ్యమానే తస్మిన్ క్షీరాబ్దౌ దేవదానవైః హవేర్ధామాభవత్ పూర్వం సురభిస్సురపూజితా. ఇట్లు ఆ క్షీరసాగరమును దేవదానవులు చిలుకుచుండగా సకల యజ్ఞ హవిస్సులైన ఆజ్యమునకు నిలయమైన కామధేనువు దేవతలతో పూజింపబడుచు ఆవిర్భవించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మధ్యమాన ఇతి హవిర్ధామ హవిష ఆశ్రయ. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. హవిర్ధామ అంటే హవిస్సునకు ఆశ్రయము. జగ్ముర్ముదం తదదేవాః దానవాస్య మహామునే వ్యాక్షిప్తచేతసశ్చైవ బభూవుస్తిమితే క్షణాః. ఇట్లు కామధేనువు ఆవిర్భవించుటతో దేవతలు దానవులు ఆనందమును పొందిరి. సంతోషముతో నిండిన మనస్సు కలవారై స్థిరమైన చూపులు కలవారైరి. కిమేతదితి సిద్ధానాం దివి చింతయతాం తతః బభూవ వారుణీ దేవి మదాఘోర్ణితలోచనాం. ఇది ఏమిటి అని స్వర్గమున ఆకాశమున దేవతలు ఆలోచించుచుండగానే మదముతో నిండి తిరుగాడుచున్న నేత్రములు కలదై వారుణీదేవి ఆవిర్భవించను. కృతావర్తాత్తస్తస్మాత్ క్షీరోదాద్వాసయన్ జగత్ గంధేన పరిజాతో భూదేవ స్త్రీ నందనస్తరుః. ఇట్లు ఆ వారునిచే ఆవర్తము చేయబడిన ఆ సముద్రము నుండి సకల జగత్తును తన గంధముతో పరిమళింపచేయుచు దేవతా స్త్రీలను ఆనందింపచేయు పారిజాత వృక్షము ఆవిర్భవించినది. రూపౌదార్యగుణోపేతః తదా చాప్సరసాం గణః క్షీరోదధే సముత్పన్నో మైత్రేయ పరమాద్భుతః. అంతటా క్షీరసాగరము నుండి పరమాశ్చర్యమును కలిగించు రూప ఔదార్య గుణములతో కూడియున్న అప్సరోగణము ఆవిర్భవించినది. తతశీతాంశురభవజ్జగృహేతం మహేశ్వరః జగృహశ్చ విషం నాగాః క్షీరోదాద్ది సముద్భవం. అంతటా క్షీరసాగరము నుండి చంద్రుడు ఆవిర్భవించను. ఆ చంద్రుని శంకరుడు స్వీకరించను. అట్లే క్షీరసాగరము నుండి పుట్టిన విషమును నాగులు స్వీకరించిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి ఆదౌ భగవన్మనసః జాతస్య చంద్రస్య ద్వైదేహౌ తత్రైకోబ్దిజః శివశిరోభూషణం అన్యస్త్వత్రేర్నేత్రజో లోకయాత్రా నియుక్తః నాగాశ్చేతి సశబ్దాన్ మహేశ్వరోపి విషం జగ్రాహ. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. తత ఇతి మొదట శ్రీమన్నారాయణుని మనసు నుండి పుట్టిన చంద్రునకు 2 దేహములు, అందులో ఒక దేహము సాగరము నుండి పుట్టినది. ఇదియే శివుని శిరోభూషణము. ఇంకొక చంద్రదేహము అత్రి మహర్షి నేత్రము నుండి పుట్టినది. లోకయాత్రను నిర్వహించుచున్నది. జగృహు చ నాగా అని చకారముతో మహేశ్వరుడు కూడా విషమును స్వీకరించను అని సూచించబడుచున్నది. తతో ధన్వంతరిర్దేవః శ్వేతాంబర ధరస్వయం బిభ్రత్కమండలం పూర్ణం అమృతస్య సముత్థితః.
అంతటా శ్వేతాంబరములను ధరించిన ధన్వంతరి భగవానుడు అమృతము నిండిన కమండలమును ధరించి స్వయముగా సముద్రము నుండి లేచెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి అమృతస్య పూర్ణమితి తృతీయార్ధే షష్ఠీ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత ఇతి అమృతస్య పూర్ణం అనునప్పుడు అమృతముతో నిండిన అని తృతీయ విభక్తి అర్థమున షష్ఠీ విభక్తి ప్రయోగించబడినది. తతః స్వస్థమనస్కాస్తే సర్వే దైతేయ దానవాః బభూవుర్మిదితా సద్యో మైత్రేయ మునిభిః సహ. అంతటా దైత్య దానవులు మునులతో సహా దేవతలు స్వస్థత చెందిన మనస్సు కలవారై సంతోషించిరి. తతస్ఫురత్ కాంతిమతి వికాసి కమలే స్థితా శ్రీర్దేవీ పయసస్తస్మాత్ ఉత్థితా పుజపంకజా. అంతట చక్కగా ప్రకాశించుచున్న కాంతి కలది వికసించిన కమలమున నిలచినదై ఆ కమలమును ధరించి ఆ పాల నుండి శ్రీదేవి ఆవిర్భవించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం తత ఇతి ద్రవరూపమేకం ద్రవ్యమమృతం జాతం అన్య సోమాత్మకం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. తత ఇతి ద్రవరూపమైన ఒక ద్రవ్యము అమృతము, ఇంకొక ద్రవ్యము సోమాత్మకము ఆవిర్భవించను. తాం తుష్ణుర్ముదా యుక్తాః శ్రీసూక్తేన మహర్షయః. అంతట మహర్షులు ఆ లక్ష్మీదేవిని సంతోషము కలవారై శ్రీ సూక్తముతో స్తుతించిరి. విశ్వావసు ప్రముఖులైన గంధర్వులు ఆమె ముందు గానము చేసిరి. ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యము చేసిరి. విశ్వావసు ముఖాస్తస్య గంధర్వాః పురతో జగుః ఘృతాచి ప్రముఖ బ్రహ్మన్ అప్సరోగణాః గంగాజా సరితస్తోయైః స్నానార్థముపస్థిరే దిగ్గజా హేమపాత్రస్థం నాదాయ విమలం జలం స్నాపయాంచక్రిరే దేవీం సర్వలోకమహేశ్వరీం. అంతటా గంగాది నదులు స్నానమును చేయించుటకు జలముతో సమీపమున నిలిచినవి. అంతట దిగ్గజములు హేమకుంభములతో నున్న పరిశుద్ధ జలమును తీసుకొని సర్వలోక మహేశ్వరి అయిన లక్ష్మీదేవిని స్నానము చేయించినవి. క్షీరోదోరూపధృత్తస్యై మాలామమ్లాన పంకజాం దదో విభూషణాంగ్యే విశ్వకర్మాచకారః. అంతట క్షీరసాగరము రూపమును ధరించి వాడని పద్మముల కల మాలను ఇచ్చెను. ఇక విశ్వకర్మ ఆమె శరీరమున ఆభరణములను చేసెను. దివ్యమాల్యాంబరధరా స్నాత భూషణభూషిత పశ్యతాం సర్వదేవానాం యయో వక్షస్థలం హరేః. అంతట లక్ష్మీదేవి చక్కగా స్నానము చేసి దివ్య మాల్యములను దివ్యాంబరములను ధరించి ఆభరణములను అలంకరించుకొని దేవతలందరూ చూచుచుండగా శ్రీహరి వక్షస్థలమును చేరెను. తతోవలోకితా దేవా హరివక్షస్థలాస్తయా లక్ష్మ్యా మైత్రేయ సహసా పరాం నిర్వృతిమాగతాః. అంతట శ్రీహరి వక్షస్థలమునన్న లక్ష్మీదేవిచే చూడబడిన దేవతలు గొప్ప తృప్తిని ఆనందమును పొందిరి. ఉద్వేగం పరమం జగ్ముః దైత్యా విష్ణుపరాన్ముఖాః త్యక్త్యా లక్ష్మ్యా మహాభాగ విప్రచిత్తి పురోగమాః. మహానుభావ, శ్రీ మహావిష్ణువునకు పరమాఖులైన దైత్యులు విప్రచిత్తి మొదలగు వారు లక్ష్మీదేవిచే విడువబడి గొప్ప ఉద్వేగమును పొందిరి. తతస్తే జగృహు దైత్యా ధన్వంతరికరస్థితం కమండలం మహావీర్యాః యత్రాస్తే మృతముత్తమం. ఆ తర్వాత దైత్యులు మహాబల సంపన్నులు ధన్వంతరి చేతిలోనున్న అమృత కమండలమును తీసుకునిరి. మాయయా లోభయిత్వా తాన్ విష్ణుః స్త్రీరూప సంస్థితః దానవేభ్యస్తదాదాయ దేవేభ్యః ప్రదదౌ ప్రభుః. అంతట శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపమును ధరించి మాయచే దానవులను ఆశ చూపించి దానవుల నుండి అమృతమును తీసుకుని దేవతలకిచ్చెను. తతః వపుఃసురగణాః శక్రాద్యాస్తత్తదామృతం ఉద్యతాయుధ నిస్త్రింశాః దైత్యాస్తాం చ సమభ్యయుః. అప్పుడు ఇంద్రాది దేవతలు అమృతమును తాగిరి. అప్పుడు దైత్యులు ఖడ్గాది ఆయుధములను ఎత్తిపట్టుకుని దేవతలను ఎదిరించిరి.
पीते मृते च बलिभिः दैवैर्दैत्यचमूस्तदा पद्यमानादिशो भेजे पाताళం చ వివేహతః. అమృతమును తాగినందున బలము కలిగిన దేవతలచే వధింపబడుచున్న దైత్య సైన్యము దిక్కులకు పరిగెత్తెను, పాతాళమున ప్రవేశించెను. తతో దేవాముదాయుక్తాః శంఖచక్రగదాభృతం ప్రణిపత్య యథా పూర్వం అశాసంస్తస్త్రివిష్టపం. అంతట దేవతలు సంతోషము కలవారై శంఖచక్ర గదాధరుని శ్రీహరిని నమస్కరించి పూర్వము వలె స్వర్గమును పరిపాలించిరి. తతః ప్రసన్న భాసూర్యః ప్రయయౌ స్వేన వర్త్మనా జ్యోతింషి చ యథా మార్గం ప్రయయుర్ముని సత్తమా. అప్పుడు సూర్యుడు ప్రసన్నమైన కాంతి గలవాడై తన దారితో తాను సంచరించెను. నక్షత్రములు కూడా తమ తమ మార్గములలో సంచరించినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తత ఇతి స్వేన వర్త్మనా అయనాది వ్యత్యస్యం వినా యథా మార్గం వక్రాతిచారవర్జం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స్వేన వర్త్మనా అయనాది వ్యత్యాసము లేకుండగా, యథా మార్గం వక్ర అతిచారములు లేకుండగా, జజ్వాల భగవాంశోశ్చైః చారు దీప్తిర్విభావసు ధర్మే చ సర్వభూతానాం తదా మతిరజాయతాం. అంతటా చక్కని కాంతిగల అగ్నిహోత్రుడు ఉన్నతముగా ప్రజ్వలించెను. అప్పుడు సకల ప్రాణులకు ధర్మమునందు బుద్ధి కలిగెను. త్రైలోక్యం చ శ్రియాజుష్టం బభూవద్విజ సత్తమా శక్రశ్చ త్రిదశశ్రేష్ఠః శ్రీమానజాయతాం. బ్రాహ్మణ శ్రేష్ఠ, 3 లోకములు శ్రీదేవిచే వ్యాపించబడినవి. దేవశ్రేష్ఠుడైన ఇంద్రుడు మరలా శ్రీమంతుడాయను. సింహాసనగత శక్రః సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం దుష్టావాబ్జకరాం తతః. ఇంద్రుడు మరలా స్వర్గమును పొంది సింహాసనమునందు అధిష్ఠించి దేవరాజ్యమున నిలిచి పద్మహస్త అయిన లక్ష్మీదేవిని స్తుతించెను. ఇంద్రవువాచ. ఇంద్రుడు పలికను. నమామి సర్వలోకానాం జననీమబ్ధి సంభవాం శ్రియమున్నిద్ర ప్రద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం. సకల లోకజనని అయిన పద్మమున ఆవిర్భవించిన వికసించిన పద్మముల వంటి కన్నుల కల దానిని శ్రీ మహావిష్ణువు వక్షస్థలముననున్న శ్రీదేవిని నమస్కరించుచున్నాను. పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం. పద్మవాసిని, పద్మములను హస్తములలో ధరించిన దానిని, పద్మదళముల వంటి నేత్రములు కలదానిని, పద్మము వంటి ముఖము కలదానిని, పద్మనాభుని ప్రియురాలైన లక్ష్మీదేవిని నమస్కరించుచున్నాను. త్వం సిద్ధిస్త్వం స్వదా స్వాహా సుధా త్వం లోకపావని సంధ్యా రాత్రి ప్రభా భూతిర్మేధా శ్రద్ధా సరస్వతి. నీవే సిద్ధివి, నీవే స్వధవు. స్వాహ సుధా నీవే, లోకపావని నీవే, సంధ్యారాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధ సరస్వతివి నీవే. యజ్ఞయుజ్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవి త్వం విముక్తి ఫలదాయిని. శోభనులారా, యజ్ఞ విద్యవు, మహావిద్యవు, గుహ్య విద్యవు, ఆత్మవిద్యవు, విముక్తి ఫలమునిచ్చు దానవు నీవే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. యజ్ఞేతి యజ్ఞ విద్యా ధర్మమీమాంసా మహావిద్యా ఇంద్రజాలాది కుహజ్ఞానం గుహ్య విద్యా మంత్రవాద విశేష. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యజ్ఞ విద్య అనగా ధర్మమీమాంస, మహావిద్య ఇంద్రజాలాది కుహక జ్ఞానము, గుహ్య విద్య మంత్రవాద విశేషము. ఆన్వీక్షకీత్రయీ వార్తా దండనీతి స్త్వమేవ చ సౌమ్యా సౌమ్యైర్జగ్రద్రూపై త్వయై తద్దేవీ పూరితం. ఆన్వీక్షకీ దండనీతి త్రయీ వార్త. అంతా నీవే సౌమ్యురాలవు, సౌమ్యములైన జగద్రూపములతో దేవి నీవు ఈ జగత్తునంతను నిండి ఉన్నావు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఆన్వీక్షకీతి ఆన్వీక్షకీ తర్కశాస్త్రం దండనీతి అర్థశాస్త్రం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అన్వీక్షకి తర్కశాస్త్రం, దండనీతి అనేది అర్థశాస్త్రం.
का त्वन्या त्वामृते देवी सर्वयज्ञमयं वपुः आध्यास्ते देवदेवस्य योगिचिन्त्यं గదాభృతః. గదాధరుడు దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణుని సర్వయజ్ఞమయమైన యోగులచే చింతించదగిన శరీరమును నీవు తప్ప ఇంకెవరు అధివసించగలరు? త్వయా దేవీ పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్ త్వయేదానిం సమేధితం. దేవి, నీవు విడిచిన ఈ లోకత్రయమంతయు నష్టప్రాయమైనది. ఇప్పుడు ఈ భువనత్రయమును నీవు వృద్ధి పొందించితివి. దారాః పుత్రాస్తథాగారా సుహృద్ధాన్యధనాదికం భవత్యేతన్మహాభాగే నిత్యం త్వద్వీక్షణానృణాం. దేవి, ప్రతినిత్యము నీ చూపులు పడినచో భార్య, పుత్రులు, ఇల్లు, మిత్రులు, ధాన్యము, ధనము అన్నీ సమకూరును. శరీరారోగ్యమైశ్వర్యకరం అరిపక్షక్షయ సుఖం దేవీ తద్వృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభం. శరీరారోగ్యము, ఐశ్వర్యము, శత్రుపక్షక్షయము, సుఖము నీ కనులచే చూడబడిన పురుషులకు దుర్లభములు కావు. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా త్వయైతద్విష్ణునా చాంబా జగద్వ్యాప్తం చరాచరం. సకల లోకములకు నీవు తల్లివి, దేవదేవుడైన శ్రీహరి తండ్రి. అమ్మా, నీ చేత శ్రీ మహావిష్ణువు ఈ చరాచర జగత్తు వ్యాపించి ఉన్నారు. మానః కోశం తదా గోష్టం మా గృహం మా పరిశ్చదం మా శరీరం కళత్రం చ త్యజేధా సర్వపావనే. మా ధనాగారమును, గోశాలను, గృహమును, పరికరములను, శరీరమును, కళత్రమును, సకల పావని నీవు విడివవద్దు. మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం త్యజేధా మమ దేవస్య విష్ణోర్వక్షస్థలాలయే. మా పుత్రులను, మిత్రవర్గములను, పశువులను, ఆభరణములను, శ్రీ విష్ణు వక్షస్థలమును విడవకుండా ఆశ్రయించియున్న నీవు విడవకము. సత్యేన శౌచత్ సత్యాభ్యాం తదా శీలాధిభిగురుణైః త్యజ్యంతే తే నరా సద్యః సంత్యక్తాతే ఏ త్వయామలే. నీవు విడిచిన వారు సత్యముతో, శౌచసత్యములతో, శీలాది గుణములతో విడువబడుదురు. త్వయావలోకిత సద్యః శీలాద్యైః సకలై గుణైః ధనైశ్వర్యైశ్చ యుజ్యంతే పురుషా నిర్గుణాపి. నీవు కటాక్షించిన వారు వెంటనే శీలాది సకల గుణములతో, ధనైశ్వర్యములతో నిర్గుణులైన కూడియుందురు. సశ్లాఘ్యస్స గుణీ ధన్యః సకులీనస్స బుద్ధిమాన్ సశూరస్స చ విక్రాంతో యం త్వం దేవి నిరీక్షసే. దేవి, నీవు చూచినవాడు కొనియాడదగినవాడు, గుణవంతుడు, ధన్యుడు, ఉత్తమ కుల సంజాతుడు, బుద్ధిమంతుడు, శూరుడు, విక్రాంతుడు కాగలుడు. సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్యా సకలా గుణాః పరాన్ముఖీ జగద్ధాత్రి యస్యత్వం విష్ణువల్లభే. జగత్తును పోషించుదానా, శ్రీ మహావిష్ణువునకు ప్రియురాలా, నీవు ఎవరి విషయమున పరాన్ముఖురాలిగా ఉందువో అతనిలోనున్న శీలాది సకల గుణములు విగుణత్వమును పొందును. నతే వర్ణయితుం శక్తా గుణాన్ జిహ్వాపి వేదసః ప్రసీద దేవి పద్మాక్షి మాం స్మాంస్యాక్షి కదాచన. నీ గుణములను బ్రహ్మ జిహ్వ కూడా వర్ణించజాలదు. పద్మాక్షి, ప్రసన్నురాలివి కమ్ము, మమ్ములను ఎప్పుడూ విడవకము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు ఇట్లు పలికిరి. ఏవం శ్రీ సంస్తుతా సమ్యక్ ప్రాహ దృశ్యా శతక్రతుం పశ్యతాం సర్వదేవానాం సర్వభూతాస్థితా ద్విజా. ఇట్లు ఇంద్రునిచే చక్కగా స్తుతించబడిన శ్రీదేవి అదృశ్యురాలుగానే సకల ప్రాణులలో నిలచినది. సకల దేవతలు చూచుచుండగా ఇట్లు పలికను. శ్రీరువాచ. శ్రీదేవి ఇట్లు పలికను. పరితుష్టాస్మి దేవేశా స్తోత్రేణానేన తే హరే వరం వృణీష్వా యస్తిష్ఠ్వో వరదాహం తవాగత. దేవేశ, ఇంద్ర, నీ ఈ స్తోత్రముతో సంతోషించితిని. నీకిష్టమైన వరమును కోరుకొనుము. నీకు వరమునిచ్చుటకు వచ్చి తిని.
ఇంద్రవువాచ. అప్పుడు ఇంద్రుడు ఇట్లు పలికెను. వరదా యది మే దేవి వరార్హో యది చాప్యహం త్రైలోక్యం న త్వయా త్యాజ్యం ఏష మేస్తు వరహ పరహ. దేవి, నీవు వరమునిచ్చుదానవైనచో, నేను వరమునకు తగినవాడనైనచో, నీవెప్పుడు ఈ 3 లోకములను విడువరాదు. ఇది ఏ నా ఉత్తమ వరము కానిమ్ము. స్తోత్రేణ యస్త్వదైతేన త్వాం తోష్యప్త్యబ్ధి సంభవే సత్వయాన పరిత్యాజ్యో ద్వితీయోస్తు వరో మమ. సముద్రమున సంభవించిన దానా, నేను చేసిన ఈ స్తోత్రముతో నిన్ను స్తోత్రము చేసిన వారిని విడువరాదు. ఇది నాకు ఇయ్యవలసిన 2వ వరము. శ్రీరువాచ. శ్రీదేవి పలికెను. త్రైలోక్యం త్రిదశశ్రేష్టన సంత్యక్ష్యామి వాసవ దత్తో వరో మయాయం తే స్తోత్రారాధన తుష్టయా. దేవశ్రేష్ఠ ఇంద్ర, నేను లోకత్రయమును విడువను. స్తోత్రముచే నన్ను ఆరాధించినందుకు సంతోషించిన నేను ఈ వరమును ఇచ్చితిని. యశ్చ సాయం తదా ప్రాతస్తోత్రేణానేన మానవః మాం తోష్యతి న తస్యాహం భవిష్యామి పరాన్ముఖీ. అట్లే ప్రతిదినము ప్రాతకాలము సాయంకాలము నీవు చేసిన ఈ స్తోత్రముతో నన్ను స్తుతించువానికి పరాన్ముఖురాలను కాను. శ్రీపరాశరమువాచ. శ్రీ పరాశర మహర్షి ఇట్లు పలికెను. ఏవం దదో వరో దేవి దేవరాజాయ వైపురా మైత్రేయసీ శ్రీర్మహాభాగా స్తోత్రారాధనతోషిత. ఇట్లు పూర్వము మహానుభావురాలైన శ్రీదేవి స్తోత్రముతో ఆరాధించినందున సంతోషించినదై దేవరాజైన ఇంద్రునికి వరములనిచ్చెను. భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా శ్రీః పూర్వముదధేః పునః దేవదానవయత్నేన ప్రసూతామృతమంధనే. పూర్వము శ్రీదేవి భృగు మహర్షి వలన ఖ్యాతి యందు జనించినది. మరలా దేవదానవుల ప్రయత్నము వలన అమృతమునకు చిలుకగా సముద్రము నుండి పుట్టినది. ఏవం యదా జగత్స్యామి దేవదేవో జనార్దనః అవతారం కరోత్యేష తదా శ్రీస్తత్సహాయిని. ఇట్లు జగత్తునకు ప్రభువైన దేవదేవుడు జనార్దనుడు అవతరించినప్పుడల్లా శ్రీదేవి అతనికి సాయముగా అవతరించును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఏవమితి తత్సహాయిని తేన సహ ఆయతే గచ్చతీతి తత్సహాయిని తత్సహచారిణీత్యర్థః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏవం ఇతి తత్సహాయిని సహ అయతి ఇతి. సహాయిని కలిసి వెళ్ళినది అని అర్థం. అతని సహచారిణి అనే అర్థం. పునశ్చ పద్మా సంభూత హ్యాదితో భూజదా హరిః యదా తు భార్గవో రామః తదా భూద్ధరణి త్వియం. శ్రీహరి సూర్యభగవానుడు కాగా లక్ష్మి పద్మగా అవతరించినది. శ్రీహరి పరశురాముడు కాగా భూదేవిగా అవతరించినది. రాఘవత్వే భవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయిని. శ్రీహరి రామునిగా అవతరించగా లక్ష్మి సీతగా అవతరించినది. శ్రీహరి కృష్ణునిగా అవతరించగా లక్ష్మి రుక్మిణిగా అవతరించినది. ఇతర అవతారాలలో కూడా లక్ష్మీదేవి శ్రీహరిని విడచి ఉండజాలదు. దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషీ విష్ణోర్దేహానురూపాం వై కరోత్యేషాత్మనస్తను. శ్రీహరి దేవతలలో అవతరించినచో ఈ లక్ష్మీదేవి కూడా దేవదేహముతో అవతరించును. మనుష్యునిగా అవతరించినచో తాను కూడా మానవదేహముతో అవతరించును. ఈ శ్రీదేవి శ్రీ మహావిష్ణువు దేహమును అనురూపముగా తన దేహమును పొందును. యస్త్వేతశృణుయాజ్జన్మ లక్ష్యా యస్య పఠేన్నరః శ్రేయో న విచ్యుతిస్తస్య గృహే యావత్కులత్రయం. శ్రీ లక్ష్మీదేవి యొక్క ఈ అవతారమును చదివిన వారికి వినిన వారికి వారి ఇండ్లలో 3 తరముల వరకు లక్ష్మి యొక్క లోటు ఉండదు. పఠ్యతే యేషు చైవేషు గృహేషు శ్రీకథామునే
అలక్ష్మీ కలహాధార నతేషాస్త్వే కదాచన. శ్రీకథ చదువుచున్న ఇండ్లలో కలహాధారమైన అలక్ష్మి అనగా దారిద్ర్యము ఎప్పుడూ ఉండదు. ఏ తత్తే కథితం సర్వం యన్మాంత్వం పరిపృచ్ఛసి క్షీరాబ్దౌ శ్రీర్యథా జాత పూర్వం భృగుసుతా సతీ. మొదట భృగు మహర్షికి పుత్రిక అయిన లక్ష్మీదేవి క్షీరసాగరమున ఎట్లు పుట్టినది అని నీవడిగిన దానిలోనంతటినీ చెప్పితిని. ఇది సకల విభూత్య వ్యాప్తి హేతు స్తుతిరియమింద్రముఖోద్గతా హి లక్ష్మ్యాః అనుదినమిహ పఠ్యతే నృభిర్యైః వసతి నతేషు కదాచిదప్యలక్ష్మీః. ఇట్లు ఇంద్రుని ముఖము నుండి వెలువడిన సకల విభూతులను పొందుటకు కారణమైన ఈ శ్రీస్తుతిని ప్రతిదినము చదివిన వారి ఇండ్లలో అలక్ష్మి అనగా దారిద్ర్యము ఎప్పుడూ ఉండదు. శ్రీవిష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీవిష్ణుచిత్తీయే ప్రథమాంసే నవమోऽధ్యాయః. సముద్రమథనము అనే అధ్యాయములో ఈరోజు లక్ష్మీదేవి స్తుతి యొక్క ప్రాముఖ్యమును, అది చదివిన వారి ఇండ్లలో అలక్ష్మి అంటే దారిద్ర్యం ఎప్పుడూ ఉండదు అనే విషయము మనము పారాయణం చేసుకున్నాం.